హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే మేక కాళ్ళ కూర. సో ఇప్పుడు అది ఎలా చేయాలనేదో చూద్దాం. దానికోసం ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకున్నానండి. కాళ్ళు ఒక 6 తీసుకొని వాటిని మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఉప్పు వేసి కడుక్కున్నానండి. కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, మిరియాల పౌడర్, జీరా పౌడర్, ఆయిల్, ఇవన్నీ హోల్ స్పైసెస్ తీసుకున్నా అండి. సాజీరా, మిరియాలు, చెక్క, లవంగాలు, బగారాకు, తోక మిరియాలు, ఇలాచి, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి 2 కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఇంకా పుదీనా. ఈ కాళ్ళ బొక్కలను మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం కోసం ముందుగా ఇందులో ఐటమ్స్ అన్నీ వేసుకుంటున్నానండి. ఫస్ట్ కారం వేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారము. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కూడా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది నేను రైస్లోకి సూట్ అయ్యే విధంగానే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి. అంటే చపాతీలో కూడా సూట్ అవుతుంది. సూప్ డైరెక్ట్ తాగే విధంగా కాకుండా వాటిలో కలుపుకొని తాగే విధంగా చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నెక్స్ట్ సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ మిరియాల పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్. మీరు కొంచెం ఘాటు ఎక్కువ కావాలి అంటే నిండుగా టేబుల్ స్పూన్ మొత్తం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ జీరా పౌడరు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా అన్ని పౌడర్స్ వేసుకోవడం వలన అది మనకు సూప్ అనేది మంచి టేస్టీగా తయారవుతుంది. దీనిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మంచి కలిపెట్టుకోవాలి. కొంచెం టైం ఎక్కువగా ఉంటే ఒక 1/2 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బోన్ లోపలికి ఉప్పు, కారం, మసాలా అవన్నీ కూడా మంచిగా పోతాయండి. అప్పుడు సూప్ అనేది మంచి టేస్టీగా రెడీ అవుతుంది. ఈ కాళ్ళ సూపు దీనిలోనే పచ్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటున్నాను. ఈ కాళ్ళ సూపు బోన్స్ క్రాక్ అయితే యూజ్ చేస్తారండి ఎక్కువ మంది. ఆ టైంలో ఈ సూప్ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్పైసీ తక్కువ చేసుకుంటే తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్, అంటే దీనిలో 3 టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ బొక్కలకు 1 టేబుల్ స్పూన్ వేసాను కదా, ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న హోల్ స్పైసెస్ అన్నీ వేయించుకోవాలి. డైరెక్ట్గా తాగాలంటే కారం క్వాంటిటీ అనేది తక్కువ వేసుకోవాలి. ఓన్లీ స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే అప్పుడు ఆ బోన్ సూప్ అనేది డైరెక్ట్ తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అన్నంలో, చపాతీలో కాకుండా డైరెక్ట్గా కూడా తాగుతారండి ఈ బొక్కల సూప్ అనేది. నెక్స్ట్ ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేస్తున్నాను. ఆనియన్స్ అనేది డార్క్ కలర్లో ఫ్రై అవుతేనే సూప్ అనేది మంచి కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. నేను వేరే మసాలాలు ఏం ప్రిఫర్ చేయట్లేదండి. న్యాచురల్గానే నేను తయారు చేసిన, అంటే కొబ్బరి పొడి అలాంటివి ఏం వేయట్లేదు. సో ఇవన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బొక్కలు మొత్తం దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఆయిల్లో కుక్ చేసుకుంటే మనకు ఏదైనా స్మెల్ అలా ఉంటే అది అనేది పోతుంది. కొందరికి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కదా అండి. సో ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండడం కోసం నేను ఇలా ఆయిల్లో కుక్ చేసుకుంటున్నాను. దీనికి వాటర్ పెద్దగా లూజ్ అవుట్ ఏమో కాదు, ఎందుకంటే మొత్తం బోన్సే కాబట్టి. సో ఒక 10 నిమిషాలు ఆయిల్లో అలానే కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవడం కోసం మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న గిన్నెలో తీసుకుంటున్నాను అండి. దీనికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి.
మీరు సూప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, అంటే అలాంటప్పుడు స్పైసెస్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. నేను వేసిన స్పైసెస్కి దగ్గర ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసినా కానీ కుక్కర్లో సరిపోక వాటర్ అనేది లీక్ అయిపోయి ఆయిల్ అవంతా వెళ్ళిపోతుంది. సో చూసి వేసుకోండి వాటర్ మీ కుక్కర్ కెపాసిటీని బట్టి. ఉడికిన తర్వాత మళ్ళీ కూడా వేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయినాయి, స్మెల్ అనేది కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువనే వేసుకోవాలండి, చాలాసేపు దీన్ని ఉడకబెట్టుకుంటాం కదా. సో దగ్గర ఒక 1 అవర్, విజిల్స్తో సంబంధం లేదండి, మీడియం ఫ్లేమ్ పైన 1 అవర్ కుక్ చేసుకోవాలి దీన్ని. ఎక్కువ నిండగా కుక్కర్లో నిండుగా వచ్చే విధంగా కాకుండా మీడియంగా వాటర్ పోసుకోండి. 1 అవర్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. 1 అవర్ మీడియం ఫ్లేమ్ మీద అంటే దగ్గర ఒక 8-9 విజిల్స్ వరకు వస్తాయండి కుక్కర్లో. 1 అవర్ కుక్ చేసుకుంటే ఆ సూప్ అనే అని టేస్ట్ చాలా బాగా తయారవుతుంది. నేను 1 అవర్ కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆ బోన్స్ ఎలా ఉన్నాయో. మంచిగా కుక్ అయిపోయినాయి. సూపు వాటర్ కన్సిస్టెన్సీ అనేది కూడా తగ్గింది, వాటర్ లెవెల్ కూడా తగ్గింది. చూద్దాం ఇప్పుడు పీస్ ఉడికిందో లేదో. ఇది 1 అవర్ అంటే ఖచ్చితంగా ఉడుకుతుంది, కానీ మీకు చూపించడం కోసం నేను తీస్తున్నాను. అట్లా నోట్లో వేస్తేనే కరిగిపోయే విధంగా తయారైంది, చూసారా పీస్ అనేది. సో బోన్స్లో కూడా మంచిగా సూప్ అనేది పడుతుంది బాగా. సో ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకుంటున్నాను. వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదండి, కొబ్బరి పొడి అలా చిక్కగా కావడానికి. ఫర్మో ఎంతో టేస్టీగా మనకు కాళ్ళ సూప్ అనేది రెడీ అయింది.